అమరావతి ఎలా ఉండాలి, ఇది ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాం. జగన్ చేసిన విధ్వంసం దాన్ని ఎలా బాగు చేయాలి, దానివల్ల ఎంత నష్టం జరిగింది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, గతంలో అంచనా ఏంటి, ఇప్పుడు అంచనా ఏంటి, ఏ తరహా అభివృద్ధి చేయాలి, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రిపరేషన్ చేస్తామంటూ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అన్ని పార్టీల విధానపరమైనటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ కీలకం. ఒకటి, నవనగరాలతో కూడిన రాజధాని వస్తేనే అభివృద్ధి సాధ్యం. ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నైతో పోటీ పడే నగరం అంటే ఆ స్థాయిలోనే ఉండాలి. అప్పుడే సంపద సృష్టించే నగరం అవుతుంది. అది కావాలన్నటువంటిదే నాడు చంద్రబాబు గారి ఆలోచన. దాన్ని తప్పుబట్టారు ఆనాడు అందరూ కూడా, అటు జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళు కూడా. జనసేన ఏమో ఇప్పుడున్న భవనాలు కొనసాగిస్తూ పర్యావరణ హితమైనటువంటి రాజధాని కొనసాగాలంది. భారతీయ జనతా పార్టీ ఏమో వాటిని కొనసాగిస్తూ కేంద్ర సంస్థలు అక్కడికి తీసుకురావడం, ఇతర అభివృద్ధి పనులు చేసి సాగాలి, మొత్తం లక్షల కోట్లు అక్కడ కాదని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అందరూ కూడా ఆ రైతుల ఆకాంక్షని అంగీకరించారు. దాంతోపాటు సంపద సృష్టించే నగరం కావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే సంపద సృష్టి అక్కడ సాధ్యం, 50-60 వేల కోట్లు సంపద సృష్టిస్తుంది. హైదరాబాద్, చెన్నై ఇట్లాంటివన్నీ కూడా ఒక నగరం మీద సంపాదిస్తున్నాయి, అట్లాంటిది మనకు లేదు. అమరావతి కంటే విశాఖపట్నం అయితే వేగంగా అట్లా సంపాదించుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అంటే సంపద సృష్టించే నగరం కావాలని ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష. సంపద సృష్టించాలంటే అమరావతిలో నవనగరాలు ఉండాల్సిందే. ఆ విధమైనటువంటి దిశగా ప్రణాళికని ప్రకటిస్తారా, లేకపోతే కనుక ఇందులో ఎప్పుడున్నటువంటి వాటిని కొనసాగించడం, ఇప్పుడు వాటిట్లో అయితే కనుక లైక్ హైటెక్ సిటీ రావాలి, ఆ బడా భవనాలు, ఆ గ్రాఫిక్లో చూపించిందంతా ఫ్యాక్ట్ కావాలి. అక్కడున్న ప్రతి రైతు కోరిక అదే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ కోరిక కూడా అదే. మరి ఏం చేస్తారు, ఫైనల్ రిపోర్ట్ ఏమిస్తారో చూడాలి.